బిగ్ బాస్ సీజన్ 8లో 12వ వారం ఎలిమినేషన్ లో భాగంగా యష్మి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా యష్మి ఎలిమినేట్ అయ్యిందో లేదో అప్పుడే బిగ్ బాస్ 13వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రస్తుతం లైవ్ లో స్టార్ట్ చేశాడు. ఈ కిందిలో భాగంగా ఈ వారం మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో దానికి తగిన కారణాలు చెప్పి ఒకరిని మాత్రమే నామినేషన్ చేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఈ కిందిలో భాగంగా అలాగే ఒక ట్విస్ట్ ఉంది. గౌతమ్ ఆల్రెడీ డైరెక్ట్ గా నామినేషన్ చేయబడ్డాడు కాబట్టి గౌతమ్ ని ఎవరు నామినేషన్ చేయడానికి వీలు లేదంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ ఫస్ట్ పృథ్వీతో స్టార్ట్ చేశాడు. ఇక పృథ్వీ అవినాష్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, బ్రో నీ మాటలైతే చాలా అంటే చాలా ఇదిగా ఉంటాయి. ముందు ఒకలా మాట్లాడతావు, వెనకాల ఒకలా మాట్లాడతావు. నిన్న హోస్ట్ నాగార్జున గారు చెప్పారు కదా, నువ్వు మమ్మల్ని రౌడీల్లా బిహేవ్ చేస్తున్నావని. అంతేకాకుండా నువ్వు ఇంకొక మాట కూడా అన్నావు. ఆ మాట ఏంటో చెప్పు అంటే, అదేంటి బ్రో నామినేషన్ నువ్వు చేస్తున్నావు కదా నువ్వే చెప్పంటే, ఏం లేదు ఆడిన వాళ్ళేమో హౌస్లో ఉంటున్నారు, ఆడిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారని. ఇక్కడ హౌస్లో ఎవరు ఆడలేదో చెప్పు, నేను ఏ గేమ్ ఆడలేదో చెప్పు. అంతెందుకు లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ జరిగినప్పుడు కూడా నాకు వీలు కాకపోయినా సరే 100కి 200% ఎఫెక్ట్ పెట్టి ఆడినా సరే నువ్వు అలా ఎలా మాట్లాడతావంటూ పృథ్వీ గట్టిగా అవినాష్కి ఇచ్చుకున్నాడు. అయితే అవినాష్ ఏమని డిఫెండ్ చేసుకున్నాడంటే, అది నువ్వు మెగా చీఫ్ టాస్క్ ఆడినప్పుడు అనలేదు, ఆడక ముందు ఆడానంటే అప్పుడైనా సరే నేను చాలా టాస్క్లో పార్టిసిపేట్ చేశాను, చాలా టాస్కుల్లో నేను బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాను, అలా ఎలా అంటావు? అయినా జనాలకి నచ్చింది నా ఆట, నీకు నచ్చకపోతే నాకేం పని లేదు, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ పృథ్వీ ఈ రీజన్ చెప్పి అవినాష్ని నామినేషన్ చేశాడు. ఇక గౌతమ్ ఎప్పట్లాగే నిఖిల్ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ రోజు మెగా చీఫ్ టాస్క్ నుండి నన్ను కావాలనే నువ్వు తీసేసావు నిఖిల్, కానీ అబద్ధం చెప్పి నాగార్జున గారి దగ్గర తప్పించుకున్నా నా దగ్గర మాత్రం తప్పించుకోలేవు, ఎందుకంటే నేను నిజాన్ని కంటికి కట్టినట్టు క్లియర్గా చూపిస్తానంటూ గౌతమ్ చెప్పాడు నిఖిల్ని నామినేషన్ చేసి. ఈ కిందలో భాగంగా నిఖిల్ డిఫెన్స్ చేసుకున్నాడు. బ్రో నువ్వు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నన్ను ఏదో ఒక విధంగా ఇది చెయ్యాలనే ఆలోచనలో ఉన్నావు. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నేనేం చేయగలను? నేను అప్పుడు ఒకే పాయింట్ చెప్పాను, ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యారు కదా గౌతమ్, సో మనం గౌతమ్ని తీసేద్దాం మీ టీంలో నుంచి చెప్పండి అంటూ నేను యష్మికి చెప్పాను. అదే యష్మి అలా చేసింది. నువ్వు అలా అనుకుంటే నా తప్పు ఏమీ కాదు కదా అంటూ నిఖిల్ డిఫెన్స్ చేసుకున్నాడు. మరి మొత్తానికి ఈ వారం నామినేషన్స్లోకి 5 మంది వచ్చారని తెలిసిందే. ఇక ఎవరెవరు నామినేషన్ చేసుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.